నిర్మల్ జిల్లాలో వినాయక నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇక బుధవారపేటలోనే గణేశుడికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 450 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ జానకి షర్మిల. మనం నిర్వహించుకున్న శోభయాత్ర నంబర్ 1 గణేష్ బుధార్పేట నుంచి ప్రారంభం అయితా ఉంది. అందరూ కూడా ఈ శోభయాత్రలో భక్తి శ్రద్ధలతోటి పార్టిసిపేట్ చేసి పాల్గొని ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం మీ వెంట ఉంటాం. మీరు అనుకున్న విధంగా ప్రశాంతంగా ఆనందంగా ఇది నిర్వహించాలని, ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా అందరం కలిసికట్టుగా ఈ శోభయాత్రను విజయవంతం చేసుకుందామని దీంట్లో పాల్గొనేటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఈరోజు మనం ఎంతో శోభాయమానంగా ఇక్కడ నెంబర్ 1 గణేష్ దగ్గర పూజ పూర్తి చేసుకొని మనం శోభాయాత్ర స్టార్ట్ చేస్తున్నాము. అంతా ప్రశాంతంగా సంతోషంగా శోభాయమానంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.